ఈ ఎల్ఎన్టీ మొత్తం మెట్రో ప్రాజెక్టును టేక్ ఓవర్ చేయడానికి ప్రభుత్వం కట్టాల్సిన సొమ్ము 10,800 కోట్లు. ఇంత కడితే చాలు. 10,800 కోట్లు కడితే ప్రాజెక్ట్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. కానీ రాష్ట్ర మంత్రివర్గం 15,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధమైంది. కారణం ఏంది? ఈ 4,200 కోట్ల రూపాయలు అదనంగా ఎందుకు కడతా ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాలా. అగ్రిమెంటు ప్రకారం వాళ్ళే మధ్యలో వదిలేసిపోతున్నటువంటి ప్రాజెక్టులో ఇప్పుడు ఏం జరిగింది? ఈ తెలంగాణ ప్రభుత్వం చేసిన దుకాణానికి, ఈ మంత్రిమండలి చేసిన కథకు 4,800 కోట్ల రూపాయలు అదనంగా కడతా ఉన్నాం ఎల్ఎన్టీకి, బ్యాంకులకు. ఈయన 90% మాత్రమే ప్రభుత్వం అప్పు మోయాల్సి ఉంటే 90 కాదు 100% ఇప్పుడు రేవంత్ రెడ్డి తెచ్చి జనం నెత్తి మీద పెట్టిండు. 12,000 కోట్లు ప్రజలే కట్టాలని పెట్టిండు. ఇప్పుడు పైగా 12,000 కోట్లు ప్రజలు కట్టాలి. వీళ్ళు ఇన్ని రోజులు నడిపించినందుకు వీనికి ఏకాన పైస ఇవ్వద్దు, మీదికెళ్ళి 2,000 కోట్లు వీనికి. ఎంత అద్భుతమైన అగ్రిమెంట్ చూడ్రి. ఏంది మరి దీని కథ? ఈ అప్పు ఎవరికేంది తెచ్చి కడతావు అంటే ప్రజల నెత్తి మీద నూకి ఈయన ఏమైనా ఈ 4,800 కోట్లలో ఏమైనా వస్తే తీసుకొని బయటపడాలి. ఇంకో ఇది కథ.